స్వాతంత్ర దినోత్సవం రోజున ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న యాక్షన్ డ్రామా చిత్రమే మిస్టర్ బచ్చన్ ఆగస్టు 15న థియేటర్లలోకి వస్తుంది. హరీష్ శంకర్ దర్శకత్వం వహించారు మరియు రవితేజ ప్రధాన పాత్రలో నటించారు. అజయ్ దేవగన్ యొక్క రైడ్ యొక్క ఈ తెలుగు అనువరణకు థ్రిల్లింగ్ యాక్షన్ మరియు డ్రామాగా హామీ ఇస్తుంది. యుబిఎస్ సర్టిఫికెట్తో ఇది తప్పనిసరిగా చూడదగినటువంటి సినిమా అని చెప్పారు. ఈ చిత్రము సిబిఎఫ్సి నుండి యుబిఎస్ సర్టిఫికేట్ పొందింది. టైటిల్ రోల్లో రవితేజ నటించిన మిస్టర్ బచ్చన్ నాటకీయ ఆదాయపు పన్ను దాడి చుట్టూ తిరుగుతుంది. ఇది తీవ్రమైన యాక్షన్ చిత్రం. తన డైనమిక్ పర్ఫార్మెన్స్కు పేరుగాంచిన రవితేజ ప్రముఖ కథాంశానికి తాజాగా తెలుగు ట్విస్ట్ని తీసుకుంది. అధిక స్టిక్స్ రైడ్ను తీసుకుని అంకిత భావంతో కూడిన ప్రభుత్వ ఉద్యోగిగా చిత్రీకరించారు. రవితేజ జోడిగా భాగ్యశ్రీ బోర్స్ మహిళ కథానాయికగా తెలుగులోకి అడుగుపెడుతుంది. జగపతి బాబు ప్రధాన విరోధి పాత్రలో అడుగుపెట్టాడు. 2 గంటల 38 నిమిషాల రన్ టైంతో మిస్టర్ బచ్చన్ లీనమయ్యే మరియు ఆకర్షణీయమైన అనుభవాన్ని అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.